మనమే పిలిచినాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో చదివించారు. యూనివర్సిటీ థర్డ్ ర్యాంకర్, ఈయన యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. చిన్నమ్మాయి కూడా ఏం చేయాలమ్మా? ఒకరోజు ఏం చేయమంటారు? ఏం చేద్దాం? అదే ఒక రోజు ఆగుతాను ఉంటుంది. ఏం చేస్తాను ఉంటుంది, ఆగుతాను నేను. వస్తారా? ఎలా మీరు చూస్తారు బాగా స్పిరిచువల్ గానే ఉంటారు సార్. మీరు చూస్తారు. ఇవన్నీ దేవుడు మాకు పంపించారు. మా హస్బెండ్ కూడా నమ్మినవే అన్ని. నమ్మినాం సార్. చాలా వరకు జరిగినాయి. నా బిడ్డలు వస్తారు. రాకపోతే నన్ను ఏమన్నా మామూలుగా నా పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ సార్. సార్ అందుకే సార్ అందరినీ చూడొద్దంటే లేదమ్మా, ఎవరు లేరులేమ్మా. నా హస్బెండ్ తొందరపడిన దాని వల్ల వచ్చిన కరోనా టైంలో వన్ వీక్ ముందు ఇక్కడ వన్ వీక్ అటెండ్ సార్. రోజు తీసుకెళ్తారు. అక్కడ కుక్కని తీసుకొని వాళ్ళకి చెప్పేస్తాం. వదిలే ఏం కాదు. ఆడ దుష్ట శక్తులకి ఏదో పూజ చేస్తారండి సార్. 3 రోజులు ఉన్నాయండి సార్. మొదట అంటే ఇక్కడ శ్రీపతి సత్యప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర సార్. శ్రీపతి కాలేజ్ సత్యప్రవీణ్ వాళ్ళ ఇంటి ముందరనే సార్ చెట్లు. ఆడ 3 దారులు కలుస్తాయి సార్. అప్పుడు ఎక్కువగా దుష్ట శక్తులు పూజ చేస్తారండి సార్. 3 దారులు ఖచ్చితంగా. మా పని కూడా చెప్పింది సార్. మా పని అంటే ఇంట్లో మంది రాలేదు సార్. అక్కడి నుంచే తోసుకుంటున్నారు. ఇంట్లో మేము నేను మిషన్తో రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్తో కడ్డీలను మేమే క్లీన్ చేసుకుంటాం, మేమే కడుక్కుంటాం. డిష్ వాషర్ అంతా సార్. మేము పని వాళ్ళు కరోనా గురించి ఎప్పుడు రాలేదు సార్. కరోనాకు ముందు మా స్కూల్ పని వాళ్ళే వస్తాను సార్. వాళ్ళు క్లీన్ చేసుకుంటాం సార్. జరిగినాయి సార్. అన్నీ నమ్మినాయి సార్. జరగడం అంటే మా పాప కొద్దిగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ బాగా చేసింది సార్. పెద్ద హైలీ ఇంటెలిజెంట్ సార్. యూనివర్సిటీ థర్డ్ ర్యాంకర్ సార్. అమ్మాయి భోపాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో చదివింది సార్. వెరీ ఇంటెలిజెంట్. ఆ పాప చెప్పినందుకు మేము బలంగా విన్నాము. మా తమ్ముడు కూడా సార్. వన్ వీక్ గా అన్ని ప్రాక్టీసెస్ కూడా చేస్తారు సార్. నిన్న మా ఫ్రెండ్ స్పిరిచువల్ గా సార్. ఈ డాడీ ఈవిల్స్ ఏమైనా ఉంటే తరిమేసారు. దానికి అంతా అంతరం కట్టించినాం సార్. మా పీడీ సార్, మా ఫ్రెండ్ ఒక ఆయన రాజు సార్ అని చెప్పేసి ఆయన తొడుకొని వచ్చినాడు సార్. ఆయన తొడుకొచ్చినాడు సార్. అంతరం కట్టిస్తున్నాం. ముందర కూడా ఎలాగ కట్టినాం సార్. ఇంటి ముందర మళ్ళీ తాయితులు కూడా కట్టినాడు. నేనంతా బాగా చిన్న పాప కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండే సార్. చిన్నప్పుడు అంటే కొద్దిగా చిన్నప్పుడు 2-3 సార్లు ఫిట్స్ వచ్చేది. వైద్యం చేసినా బాగా అయిపోయింది. మళ్ళీ కొద్దిగా స్కిన్ ప్రాబ్లం వచ్చింది. బాగా అవుతా వచ్చింది సార్. ప్రాక్టీస్ చేసినప్పుడు అంతా అమేజింగ్ గా ఆ గ్రాటిట్యూడ్ లవ్ ప్రాక్టీస్ చేస్తాను సార్. ప్రపంచమంతా బాగుండాలని చాలా ప్రాక్టీస్ చేసినాం సార్. నేను అంటే ప్రపంచమంతా కూడా స్త్రీలకు వాల్యూ లేదు, స్త్రీలను రేప్ చేయడము, స్త్రీలను బాధ పెట్టడము, స్త్రీలకు వాల్యూ లేకుండా చేయడము, స్త్రీలను ప్రపంచవ్యాప్తంగా కలియుగంలో నరకం అనుభవిస్తున్నారని, సత్యయుగం రావాలని, సత్యయుగం వస్తుందని చెప్పేసి ప్రాక్టీసెస్ ఆ పాపకు కొన్ని మెసేజెస్ అంతా వచ్చాయి సార్. ఆటోమేటిక్ గా ఆ పాపకు స్పిరిచువల్ గా కనెక్ట్ చేస్తారు. ఆ పాప అవన్నీ కూడా మాకు నిజమైన సార్. అవన్నీ నిజమే కనుక మేము బలంగా నమ్మినాం సార్. నేను అంటే ప్రేయర్ చేసినప్పుడు ఆ పాప స్కిన్ అంతా నార్మల్ అయిపోవడము ఇవన్నీ జరిగినాయి సార్. దాంతో వీళ్ళందరూ నిన్న కూడా ఆ పాప క్షణంలో వచ్చినంత వెళ్ళిపోతాయి సార్. ఒక క్షణంలో ర్యాషెస్ వస్తాయి. నేను కంటితో చూసినాను సార్. ఐఎమ్ నాట్ ఎన్ ఇడియట్. నేను హైలీ ఎడ్యుకేటెడ్. నా లైబ్రరీ చూస్తే కొన్ని వేల పుస్తకాలు ఎందుకు ఉపయోగపెట్టారమ్మా?
మీకు తెలియదు సార్. వాళ్ళు స్పిరిట్స్ Let me పట్టాలి, know what ఈవిల్స్ Spirits పట్టాలి. కాదు. if ఆ you are ఈవిల్స్ సార్, కలియుగం అంతమైంది, సత్యయుగం వచ్చింది. ఈ రోజు జరిగింది అది. ఆయన ఒక 10 నిమిషాలు అరగంట వెయిట్ చేస్తుంటే ఈ రోజు నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉండేవాడు నా దగ్గర. మీకు అది అర్థం కావడం no, I will follow you. What I am కాదో కాదు సార్. మీరు నిజం మీరందరూ వచ్చేసారు ఈ స్పేస్ లోకి. ఈ అంటే స్పేసెస్ ఇంట్లో కూడా ఎవరు రాకుండా 1 వీక్ 10 days గా మేము పూజలు చేస్తున్నాం సార్. అంటే ఏమన్నా అంటే మా పాప శివగణాలకంతా కూడా పూజ చేసి సార్, పైనంతా భోజనం మార్క్స్ చేసి లేకుండా ఉన్నామా లేదా పూజ ఇంట్లో? చేసింది సార్. భోజనం లేకుండా ఉన్నారా? భోజనం చేయకుండా భోజనం- ఆకలి లేకుండా ఉన్నామా లేదా? ఎన్ని రోజులమ్మా? ఉంటుంది సార్. అడగండి మీరు. మా పాప తినేది రోజు 2 పూటలే సార్. 2 పూట, ఒక పూట, ఒక పూట. ఒక్కోసారి ఒక పూట కూడా రాత్రి అంతా తింటుంది. నిద్రపోయేదా ఆ పాప బాగా మెడిటేషన్ రాత్రి అంతా చేస్తుంది సార్. నిద్రపోయేదా? ఆ పాప మెడిటేటివ్ ఎనర్జీనే సార్. రాత్రి అంతా నిద్రపోయేదా? నిద్ర కూడా పోకుండా ఉంది సార్. చిన్న పాప కూడా సరే, విపాసన మన మెడిటేషన్ పాప చేస్తుంది. మన పాప ఏమైనా వెయిట్ తగ్గిందా? ఫుడ్ తినకుండా నిద్రపోకుండా ఉంటే తినకుండా కానీ వాళ్ళ మొహంలో తినకుండా ఒకే ఫుడ్ నిమిషంలో లేకపోయినా షైనింగ్ వచ్చేది, ఒకే షైనింగ్ నిమిషంలో వచ్చింది, మారేది. పింపుల్స్ వెళ్ళి మేము అన్ని మారలేదు చూసామా సార్. లేదా? అమ్మా, మీరు చెప్పింది మొత్తం నేను Meditation వింటాను. వల్ల అంతా మారేది సార్. I do some సార్, prayers. ఇవన్నీ చెప్పకూడదు సార్. మీకు రేపు నేను ప్రాక్టికల్ గా కరెక్ట్ అమ్మా. అంటే మీరు ఎందుకు అలా డబ్బులతో కొట్టాల్సి వచ్చింది? లెట్ మీ అట్లీస్ట్ ఐ షుడ్ నో. అంతే, ఇంకే నేను వెళ్ళిపోతాను, 5 నిమిషాలు వెళ్ళిపోతాను. సార్, మా పాపకి ఈవిల్ పట్టింది. దెయ్యం ఆ పట్టింది. ఈవిల్ని దెయ్యం పట్టింది. దాన్ని కొట్టే తప్ప దెయ్యం పోదు, కొట్టినా ఏం కాదు అని మీరే అనుకోని సార్, Yes, ma'am, sir. అనుకోలేదు, మాకు వచ్చాయి, వాయిసెస్ వచ్చాయి, సరే. రికార్డెడ్ Spiritual వాయిసెస్ గా. వచ్చాయి. సరే ఆమెకు దెయ్యం పట్టింది కొట్టారు, మరి ఈమెను కొట్టారు. వీడికి వచ్చేసినాం సార్. తర్వాత ప్రాక్టీసెస్ కంటిన్యూ చేసి పూజలన్నీ చేస్తే ఈ పాప బాగుంది, ఆ పాప కూడా బతికొస్తుంది. అందరం సాయంత్రం హ్యాపీగా కాదు ఉండేసి సార్, ఇద్దరము నాకు డౌట్ వచ్చి ఇవన్నీ ఈ రోజు జరిగిన ప్రాసెస్ అన్ని ఈ ముందే పాప- మా ఇంట్లో జరిగినాయి ఈ పాప అంటే మాకు అన్ని ఇట్లా. ఐడియాస్ దేవుడే పంపించాడు. మాకు గాడ్ నుంచే మెసేజ్ వస్తా మెసేజ్లు ఉంది. వచ్చినాయి. అదొకటైతే నమ్మినాం సార్. సార్, అంటే మా గాడ్ నుంచి అనుకోకుండా మెసేజ్ వాళ్ళు వచ్చింది. స్పిరిచువల్ గా కనెక్ట్ అయ్యేది. ఈ ఒక్క అమ్మా, ఈ వాళ్ళు- పిల్లలు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ మీ దగ్గర? సార్, నేను నా వాళ్ళు ఎక్కడో బిడ్డని ఉన్నారు. కంటిన్యూ కరోనా నుంచి ఇక్కడ అలాగే, అలాగే. ఇప్పుడు ఒక అమ్మాయి ఏదో కరోనా ఫారిన్ మార్చ్ లో కరోనా వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నారు ఏమండి? సరే, బిడ్డలు ఎలా అంతకుముందు చెన్నైలో ఉన్నారు సార్. సార్, ఒక నిమిషం. బిడ్డలు నేను ఎలా చూసుకున్నాను? బిడ్డలపై నాకు ఉద్దేశం చాలా ప్రాణం సార్. నాకంటే బాగా చూసుకుంటుంది సార్ బిడ్డలు. ఆమె దేవత లాంటిదే సార్. ఆమె ఏం తప్పలేదు సార్. కేవలం ఆ దయ్యాలు పట్టడము, ఆ దయ్యాన్ని స్పిరిచువల్ పోగొట్టాలని చేసి ఇప్పుడు నేను మేము నాకు దయ్యం పట్టింది. బుద్ధ గయాకు పోయేసి ఏమండి? నాకు దయ్యం పట్టింది అని చెప్తున్నాను. కానీ ఆమెకు రాత్రి కూడా నాకు దయ్యాలు వచ్చినాయి, పట్టింది అని దయ్యాలు కాదు, మళ్ళా దయ్యాలు మళ్ళీ కాదు. కానీ ఏం స్పిరిచువల్ మాట్లాడాలో వచ్చింది అని చెప్పాను. వచ్చింది. నైట్ అంతా 12 o'clock డైలీ ప్రేయర్స్ చేస్తున్నాం సార్. సార్, స్పిరిచువల్ సార్, ప్రాక్టీసెస్ సార్, ఒక్కడే మొదలు చేస్తాం. నేను చెప్పేది వినండి. ఈవిల్ పవర్స్ అన్ని వెళ్ళిపోయినాయి. కలియుగం అంతమైంది. మీకు- సత్యయుగం మీకు ఆరంభమైంది. సార్ అది మీకు మీకు తెలియడానికే ఈ రోజు మీకు జరిగింది. చెప్పినవన్నీ కూడా మీకు ఈ రోజు మిస్టరీ ఉండొచ్చు. బహుశా భవిష్యత్తులో ఇవన్నీ కూడా ప్రూవ్ అయితే సార్. నేను డాక్టరేట్ ని ఆ, PhD ఇప్పుడు ఎలా ఒప్పుకున్నారు? అంత లేదు, అరగంట లేదు, కాకపోతే ఒప్పుకోలేదు. పిల్లలు అట్లా కొట్టి వాళ్ళు చచ్చిపోయేకాడికి ఇంకా బతుకుతుందని హోప్ నాకు లేకుండా వెళ్ళిపోయేకాడికి ఆహాహా. ఇంకా హోప్ అన్ని వెళ్ళిపోయింది సార్. జరిగినప్పుడు మిగతా అంతా జరిగినప్పుడు జరగదేమి? నేను ప్రతి మీరు ఇష్యూకి అందరినీ నేను ఇప్పుడు ఇంట్లో నమ్మాను పిలిచారు, సార్. ఎలా వస్తారు? ప్రతి చెప్పు దాంట్లో నేను వేసుకొని, సపోర్ట్ బూట్లు చేసుకుంటూ వేసుకొని వచ్చాను, వస్తారు నమ్మాను సార్. అన్నాడు. నిన్న సార్, ఇద్దరు మనుషులు వచ్చారు, మీరు- మా ఇంట్లో అన్ని ఇవి సార్ వచ్చాయి. మీరు నా పర్సనల్ లైబ్రరీ ఓపెన్ చేసినా కూడా నేను ఏ రకమైన పుస్తకాలు చదువుతాను, ఆ రకమైన పుస్తకాలు చదువుతాను మీకే తెలుస్తుంది సార్. ఐఎమ్ నాట్ అన్ ఇడియట్ సార్. మీరు మా కాలేజీలో పిల్లల్ని అడిగినా, స్టాఫ్ని అడిగినా, నేను ఎక్కడ పనిచేసినాను, నేను ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, పిల్లలకి ఎట్లా ఇన్స్పైర్ చేశాను, మోటివేట్ చేశాను, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎలా చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంత మంచి నేర్పించేవాళ్ళు, మీరు రేపు కాలేజీలో ఇంటర్వ్యూ తీసుకున్నా మీకే తెలుసు సార్. నన్ను డిఫైన్ చేసుకోవాలి. నాకు జైలు శిక్ష వద్దని నేను చెప్పడం లేదు సార్. పెద్దమ్మాయి జీవితాంతం ఉంటుంది సార్. పెద్దమ్మాయి కానీ పొరపాటే జరిగింది సార్. పెద్దమ్మాయి ఏం చదువుకుంది? పెద్దమ్మాయి బీటెక్ జరిగింది సార్, సివిల్ ఇంజనీరింగ్, మోహన్ బాబు కాలేజ్లో. ఆ. వెరీ షార్ప్ స్టూడెంట్ సార్. ఎప్పుడు స్కూల్ కంప్లీట్ అయింది బీటెక్? సార్ బీటెక్ ఎప్పుడు బీటెక్ 2014 లో కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఇక్కడ ఉందా? 2014-15 లో క్యాట్ ప్రిపేర్ అయింది. క్యాట్ లో 98.4% వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో సీట్ వచ్చింది. అక్కడ యూనివర్సిటీ 3rd ర్యాంకరు. ఆ అమ్మాయి 2 years మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. అందువల్ల ఆ అమ్మాయి కూడా చదువు ఎప్పుడు అయిపోయింది ఆవిడ అమ్మాయికి? చదువు 2015 లో చేసి 17 లో అయిపోయింది సార్. ఆ తర్వాత 17 నుంచి ఒక 6 months డిసెంబర్
అక్టోబర్ వరకు పనిచేశాను సార్ అక్కడే. 2007 భోపాల్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశాను సార్. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది, భోపాల్లోనే ఉండింది, పన్నాలో పనిచేసింది మధ్యప్రదేశ్లోనే. తర్వాత మా మదర్ చనిపోయింది సార్ 2017 అక్టోబర్లో. అప్పుడు మా మదర్ డెత్కి రాలేకపోయింది, దినాలకు వచ్చింది సార్ 2017 అక్టోబర్లో. తర్వాత అక్కడ జాబ్ బాగలేదంటే రిజైన్ చేసామన్నాను. మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అవుతానంటే సివిల్స్ కోచింగ్ ఇప్పించినాను సార్. ఎక్కడ? శంకర్ ఐఏఎస్ అకాడమీ చెన్నై. అక్కడ దాదాపు ఒక 1 year ఉండేది సార్. ఆ పాప మోస్ట్ బ్రిలియంట్ కానీ బట్టి పట్టే రకం కాదు సార్. నాకు సివిల్స్ పనికిరాదు, నేను బట్టి పట్టలేను, అది చాలా దరిద్రంగా ఉంది, నాకు పనికిరాదు అని చెప్పేసింది సార్. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ అయ్యింది సార్ గ్రేడ్ 2 జాబ్కి. ఫస్ట్ అటెంప్ట్ డే అండ్ నైట్ కష్టపడి చదివింది, చాలా బాగా రాసింది, కానీ రాలేదు సార్. ఆ బాబు జస్ట్లో మిస్ అయింది. ఆ తర్వాత ఆ పాప ఓషో ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది సార్. ఓషోని బాగా నమ్ముతుంది సార్. ఓషో అని ఒక స్పిరిచువల్ మాస్టర్ సార్. ఆయన పూణేలో ఆశ్రమం కూడా ఉంది సార్. ఆయన టీచింగ్స్ బాగా నమ్ముతుంది. ప్రతిరోజు 2.5 hours ఆయన వీడియోస్ వాచ్ చేస్తుంది, పుస్తకాలు చదువుతుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇద్దరు హైలీ డిసిప్లిన్డ్ పిల్లలు సార్, మాకు దేవుడు లాంటి పిల్లలు సార్. ఈ ఇద్దరు తెలివైన పిల్లలు సార్. చిన్న పాప కూడా బీబీఏ బెంగళూరులో చదివింది, ఇంటర్మీడియట్ వరకు మొదలుపెట్టి బీబీఏ అయిపోయింది సార్ బెంగళూరు 2015-18 సార్. అలయన్స్ యూనివర్సిటీ బెంగళూరు. 18 తర్వాత ఆ పాప కొద్దిగా స్కిన్ హెల్త్ ఇష్యూస్